హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. టైం అయితే ఇప్పుడు ఆఫ్టర్నూన్ 3:48 అలా అవుతోంది, ఈవినింగ్ టైము. పిల్లలు వచ్చే టైం అయిపోయింది. రెగ్యులర్గా అయితే 4:30 అలా అవుతుంది, బట్ వర్షాలు పడుతున్నాయి కదా, దానివల్ల తొందరగా వస్తున్నారనమాట ఈ మధ్య. మార్నింగ్ నిన్న ఇడ్లీకి పిండి పట్టేసి పెట్టానమాట, కానీ మార్నింగే హస్బెండ్ కొంచెం వర్క్ ఉండి ఊరైతే వెళ్ళారు. దానివల్ల బ్రేక్ఫాస్ట్ కూడా ఏం వేయలేదు. పిల్లలకు కూడా బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా లంచ్కి చేసిందే పెట్టేశాను. ఇంకా వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఫుల్గా పడుకున్నాను అనమాట. ఇదే అనమాట నా బెడ్. వాళ్ళు వెళ్ళిపోతే ఇంక ఇక్కడే పడుకుంటాను, బెడ్షీట్ కప్పుకొని. ఇంక టీవీ చూస్తూ ఉన్నాను ఇప్పటిదాకా. సో ఇప్పుడే లేచి టైం అయింది కాబట్టి వాళ్ళకి ఇడ్లీ పిండితో గుంట పునుగులు వేయాలి, చూపిస్తాను. సో పిండి ఇదన్నమాట, మంచిగా ఫర్మేట్ అయిపోయింది. ఇంకా మార్నింగ్ నేను అసలు కదిలించలే, అలాగే ఉంచేసాను. సో ఇప్పుడైతే ఇంక కొంచెం కావాల్సిన పిండి తీసుకొని రిమైనింగ్ ఫ్రిడ్జ్లో పెట్టి. ఇంట్లో ఎవరు లేకపోతే వంట కూడా ఏం చేసుకోం కదా, సో నా పరిస్థితి కూడా అంతే ఉందన్నమాట. ఇంకా ఏం చేయలేదు వంట, నిన్న చేసిన పప్పే ఉంది. సో అదే అన్నమాట, ఇంకా డిన్నర్ కూడా అదే అవుతుంది. హస్బెండ్ వస్తే మనం చేస్తా, లేకపోతే ఏముండదు. సో చూద్దాం, చూపిస్తాను. ఎక్కడి వరకు చూపిస్తానో తెలియదు, బట్ చూసేసేయండి, కంటిన్యూ అవుతుంది.
పిల్లలు కూడా వచ్చేసారు. ఇంకా వాళ్ళకి పునుగులు వేసి అల్లం పచ్చడి ఉందన్నమాట ఇంట్లో. ఇంకా అది వేసేసి ఇచ్చేసానమాట. తింటూ ఉన్నారు. ఇక్కడ మా శ్రీయాన్ కాసేపు కౌంట్ చేయాలన్నమాట, ఎన్ని వేసాను ఏంటి అని చెప్పి. ఆ తర్వాత తినడం స్టార్ట్ చేస్తాడు. ఇక్కడ వాళ్ళకి టీవీ అయితే పెట్టేశాను. నెక్స్ట్ ఇంకా వాళ్ళు తింటాం అయిపోయిన తర్వాత పాలు కూడా కలిపి పెట్టేశాను అనమాట పక్కన. కొంచెం కూల్ అవుతాయి కదా అని చెప్పేసి ఇంకా నేను చాయ్ పెట్టేసుకొని ఈ గ్యాప్లో అవి మరిగే లోపల కొంచెం ఆయిల్ పెట్టుకుందామని చెప్పి ఆయిల్ అయితే పెట్టుకుంటున్నాను. ఆయిల్ పెట్టుకోకపోతే నాకు అసలు ఫుల్ హెడేక్ వస్తుంది, ఎందుకో తెలియదు కానీ పెట్టుకొని మళ్ళీ వెంటనే హెడ్ బాత్ చేయాలి. అలా చేయకపోయినా అదొక తలనొప్పి వస్తుంది అనమాట. అలా ఉంటుంది నా పరిస్థితి. సో ఇంక ఇక్కడ మంచిగా ఆయిల్ పెట్టుకొని కాసేపు అలా మసాజ్ చేసుకొని చాయ్ అయితే తాగేసేయాలన్నమాట. కాసేపు కూర్చొని ఇంక ఇక్కడ మా ఆరుష్ కూడా తినేసాడు. ఇంకా శ్రీయాందే ఉందనమాట. వాడిని తిను అని వెనక నుంచి నెడుతూ ఉండాలి, అరుస్తూ ఉండాలి, అప్పుడు కానీ తింటాడు వాడు. ఇవి బ్లూబెర్రీస్ లాస్ట్ టైం విజయవాడ వెళ్ళినప్పుడు తీసుకొచ్చాము. డ్రై బ్లూబెర్రీస్ చాలా బాగుంటాయి టేస్ట్. ఆరుష్ కూడా తింటాడనమాట. ఇంక ఇప్పుడు అవి కావాలి అంటే తీసుకొచ్చి ఇచ్చేసాను. నార్మల్గా అయితే మార్నింగే బాదం పప్పు ఇవి ఇచ్చేస్తానమాట, తింటారు. ఇంకా మధ్యలో అప్పుడప్పుడు ఇలా ఈవినింగ్ కూడా కావాలని చెప్పి అడుగుతూ ఉంటాడనమాట. శ్రీయాన్ తినడు కానీ అలా పట్టుకొని చూడాలన్నమాట ఏదో అలా. ఇంకా ఆరుష్కి ఇచ్చేసి హ్యాండ్ వాష్ చేసుకొని రా అంటే వెళ్ళాడు. చేసుకొని వచ్చి ఇంకా తింటూ ఉంటాడనమాట వాడైతే. ఇవి కాస్ట్ కూడా చాలా పడ్డాయి, 1000 ఎబోనే పడ్డట్టున్నాయి. ఎన్ని గ్రామ్స్, 100 గ్రామ్స్ 200 గ్రామ్స్ ఏమో. శ్రీశైలం వెళ్ళినప్పుడు గన్ను తీసుకొచ్చాం కదా, ఇంకా డైలీ ఇదే సాంగ్ అనమాట. మామూలుగా అయినా ఇదే సాంగ్ ఎక్కువ చూస్తూ ఉన్నాడు ఈ మధ్య, ఓజీ సాంగ్. ఇంక గన్ను తీసుకొచ్చాక ఇంకా ఎక్కువైపోయిందనమాట ఈ సాంగ్ పెట్టుకోవడం. ఆ గన్నుతో ఇంకా అందులో చేసినట్టు చేయడం అలా చేస్తూ ఉంటాడనమాట. ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్, ఆ రోజు ఇంకా షూట్ అయితే అందరితో ఎండ్ చేసేసాను. ఇంకా పిల్లలు హోంవర్క్స్, వాళ్ళ బాతింగ్, వాళ్ళని పడుకోబెట్టడం, సో అదంతా అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్కి ముందు రోజు చేసిన ఇడ్లీ బ్యాటర్ ఉంది కదా, దాంతో అయితే ఇవాళ ఇడ్లీ వేసాను. ఇంకా హస్బెండ్కి ముందే చెప్పాను బ్రేక్ఫాస్ట్ వేస్తున్నా తినేసి వెళ్ళమని. లేకపోతే ఇంకా చేసిన తర్వాత వద్దని చెప్పేసి వెళ్ళిపోతే ఇంకంతా అంతే ఉండిపోతుంది. నేనే తినాలి, మళ్ళీ అవన్నీ ఎప్పుడైపోతాయా ఏంటా అని మళ్ళీ అదొక బాధ నాకు. సో అందుకే ముందే చెప్పేసాను అనమాట. ఇంక ఇక్కడ అప్పుడే అయిపోయింది. ఇంకా వేడిగా పెట్టయితే ఇచ్చేస్తున్నాను, తొందరగా వెళ్ళాలి అంటే సరే అని చెప్పేసి ముందు తనకే పెట్టేసి ఇచ్చేస్తున్నాను ఇక్కడ.
ఇంకా మార్నింగ్ హడావుడి తెలిసిందేగా, వాళ్ళకి లంచ్ బాక్సెస్ కోసం దొండకాయ కర్రీ చేస్తున్నాను. ఇంతకుముందు రైస్లో కలిపేసి చేసేదాన్ని, బట్ ఈ మధ్య అలా చేయట్లేదు. కర్రీ చేస్తున్నాను ఏదో ఒకటి, ఇంకా అదే కలిపేసి పెట్టేస్తున్నాను అనమాట. ఇంక ఇలా కూడా అలవాటు చేయాలి, లేకపోతే అన్ని కర్రీస్ తినట్లేదు. అందుకే స్కూల్కి పెడితే ఎలా అయినా తింటారు, ఖచ్చితంగా ఆకలి అవుతుంది కాబట్టి, ఏముండదు కాబట్టి తింటారు. అందుకే ఇంకేమన్నా తినకపోతే వాళ్ళకి ఇలా స్కూల్కి పంపించేసి ఇలా చేస్తూ ఉంటాను అనమాట నేను. ఎల్లమ్మా టిఫిన్ రెడీ చేస్తున్నా, కర్రీ చేస్తున్నా. లంచ్ బాక్స్ ఏం చెయ్యొద్దా చెప్పు? లంచ్ బాక్స్ వెళ్ళి బాక్స్కి వెళ్ళు. పప్పు ఇచ్చేయమంటారు, వీడియో తీస్తాను, పప్పు ఇచ్చేయమంటారు. అదిగో తీస్తానా, పప్పు ఇచ్చేయమంటారు. తిన్నా ఇడ్లీ తినకుండా తిన్నా, అక్కడ కూర్చో. క్యారం బోర్డు ఉంది అక్కడ కూర్చోమని. అంతా నువ్వు చేతులకి పౌడర్ అంతా రాసుకుంటావు. గుడ్ బాయ్ కదా. ఇక నువ్వు వచ్చేసరికి నేను ఏం పెట్టను, ఆర్డర్ ఏం పెట్టను చెప్పు. సరే పెడతా, ఖచ్చితంగా పెడతా. ఇవాళ పిజ్జా తిందాం మనం, సరేనా? వెళ్ళి మరి చేయపో, ఫాస్ట్ చేయపో. డోనట్ కూడా నాకు పిజ్జా, నీకు డోనట్. ఓకే. చూసారు కదా, మా శ్రీయాంతో డైలీ ఇలానే ఉంటుంది. నేను స్నానాన్ని పంపిస్తూ ఉంటే వాడు బయటకు వస్తూ ఉంటాడనమాట. ఈ మధ్య వాళ్ళనే చేయమని చెప్పేసి చెప్తూ ఉన్నాను. సో చేస్తూ ఉన్నారు మంచిగా, కానీ శ్రీయాంతో ఇలా ఉంటుంది అనమాట. ఇంకా అరుస్తూ ఉండాలి. అలా ఒక 1/2 అవర్ అయిపోతుంది. ఈ లోపల కర్రీ కూడా రెడీ అయిపోయింది, ఇంకా బాక్సులు కూడా ప్యాక్ చేయాలి. సో వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీ అందరికీ నచ్చిందో లేదో చెప్పండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.